వినాయక చవితి హ్యాపీ వినాయక చవితి గణపతి పప్పా మోరియా आधा लड्डू चोरिया जय गणेश महाराज की जय जय गणेश महाराज की जय ओके వినాయకుడికి దండం పెట్టుకున్నావా మంచి చదువుకోవాలి నేను నాకు నెంబర్స్ మంచి రావాలి నమస్తే పెట్టి కళ్ళు మూసుకొని జేజా అందరూ మంచిగా ఉండాలి నేను హెల్దీగా ఉండాలి నేను మంచి చదువుకోవాలి అమ్మతో దెబ్బలు తిననీయకు అల్లరి చేయొద్దు నేను మంచిగా ఉండాలి ఏడవకుండా స్కూల్కి వెళ్తా నాకు మంచి బుద్ధినివ్వు పవర్ కావాలా ఓకే ఇప్పుడు సిటప్స్ ది 5 సిటప్స్ చెవులు పట్టుకొని నీల్ డౌన్ చేసి గుంజిల్ది చెవులు పట్టుకొని గుంజిల్ది తీయవా సరే లడ్డూలు కావాలా మొక్కుకొని తిను కళ్ళకు అద్దుకొని తిను తిను अपराजिते नमः समस्त जगदाधाराय नमः सर्वैश्वर्य प्रदाय नमः आक्रांत चिरचित्रभवे नमः श्री विघ्नेश्वराय नमः श्री वरसिद्धि विनायक स्वामिने नमः। ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। మేము ఖతార్లో జరుపుకుంటున్న ఫస్ట్ వినాయక చవితి ఇదన్నమాట। సో మేమైతే సింపుల్గానే డెకోర్ చేసుకున్నాము, ఉన్న వాటితోనే డెకరేషన్ చేశాను అండ్ ప్రసాదాలు చేసి పిల్లల్ని రెడీ చేసుకొని వాళ్ళకి కొంచెం బ్రేక్ఫాస్ట్ తినిపించి పూజ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేటే అయ్యింది। ఇంక ఇక్కడ అయితే అందరం కూర్చొని పూజ చేసుకుంటున్నాము। వినాయకుడి పూజ మగవాళ్ళే చేయాలన్నమాట, అందుకని మా బావని కూర్చోబెట్టాను, ఇంకా మేమైతే పక్కన కూర్చొని చేస్తున్నాము। ఇక్కడ మా చెర్రి కూడా పత్రి వేస్తాను అక్షితలు వేస్తాను నేను కూడా అంటే వేస్తున్నాడు। ఇంకా ఈరోజు నైవేద్యాలు వచ్చేసి 5 రకాలు చేశాను, పులిహోర, దద్దోజనం, శనగలు, లడ్డూలు, ఇంకా పాశం, ఉండ్రాలని పాశం అంటాం మేము। ఈ 5 రకాల నైవేద్యాలు చేసి స్వామికి నివేదన చేశాము। ఇంకా పూజ అంతా అయిపోయింది, హారతి ఇస్తున్నాను ఇక్కడ। అండ్ ఇక్కడ ఖతార్లో మట్టి వినాయకుళ్ళు దొరకవు అనమాట। సో నేను ఇక్కడ స్థాపించుకున్న వినాయకుడు విగ్రహం వచ్చేసి మేము కార్లో పెట్టుకుందామని తెచ్చుకున్నాం ఇండియా నుంచి, కానీ ఇంకా కార్లో పెట్టుకోలేదు। ఇంకా ఆ వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకొని ఇంకా పూజ చేస్తున్నాము। అండ్ ఇంకా పసుపు గణపతిని కూడా చేసుకున్నాను చిన్నగా। నమస్తే జయ ఎట్లా మొక్కాలి జేజ ఎట్లా మొక్కాలి మొక్కు గంట కొట్టు కొట్టు చెప్పు హాయ్ హాయ్। ఈరోజు వినాయక చవితి డే 2 అనమాట। సో చెర్రి వాళ్ళ నాన్న అయితే బయటకు వెళ్ళిపోయారు, చెర్రి స్కూల్కి వెళ్ళిపోయింది, వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయిండు, మేమిద్దరం ఇంట్లో ఉన్నాం। కివి పండు లేచింది, స్నానం చేసింది, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కివి పండుది। సో ఇప్పుడు నేనైతే పూజ చేసుకొని నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాను। సో ఈరోజు నైవేద్యంలో అయితే నేను పప్పు బెల్లం పెట్టాను, తర్వాత లడ్డూలు చేసి పెడతాను। ఫస్ట్ అయితే పూజ చేసుకోవాలి। గంట కొడుతుందా కివి పండు గంట। ఓం గం గణపతయే నమో నమః శ్రీ
प्रियाय नमो कांतिमते नमो धृतिमते नमो कामिनी नमः अष्टोत्तर शतनामावली समाप्तः। ओम विघ्नेश्वराय नमः। गणपति पापा मोरिया मोरिया दा दा बट्टू गजे ओ गणेशाय गंట अष्टोत्तर शतनामावली समाप्तः। ओम गणाधीशाय नमः विघ्नेश्वराय देवा माता चाकी पार्वती पिता महादेवा। हाँ जय गणेश। ओम गं गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति पापा मोरिया गणपति पापा मोरिया। गणपति पापा फ्लवर्स वेयु फ्लवर्स వేసావా జయజకి ఇంగటి ఫ్లవర్ పెట్టు జయజ దగ్గర। గణపతి పాపా మోరియా గణపతి పాపా ఇక్కడ చూడు అక్కడ చూడు గణపతి गणपति। ओम जय बोलो गणेश महाराज की जय। ఇప్పుడు జయమే కలుపుదాం మనం సరేనా। ఓం విఘ్నేశ్వరాయ నమస్తే వైపు జయజకి జయజా జయజలు
జేజలు గణపతి పప్ప ఆదా లడ్డు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయిండు. నేనైతే ఇంటికి వచ్చేసిన. స్కూల్కి వెళ్ళి వచ్చేసినావా? ఓకే. జేజకి మొక్కుకున్నావా? మొక్కున్నా. జై గణేష. జై గణేష. జై జై గణేష. జై జై గణేష. ఓకే. ఈరోజు డే 3. 3 days పూజ చేసుకున్నారా? చేసుకున్నాం. మరి ఈరోజు గణేషకి బాయ్ బాయ్ చెప్పేద్దామా? ఓకేనా? బాయ్ బాయ్ గణేష. ఓకే. నేను వినాయకుడిని జరిపినాను. పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నానొచ్చిన తర్వాత నిమజ్జనం చేద్దాం. ఓకేనా? ఓకే. బాయ్ బాయ్ గణేష. బాయ్ బాయ్ గణేష. మళ్ళీ నీళ్ళంటే ఎవరు? గంగా. గంగా అంటే ఎవరు? అమ్మ. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఓకేనా? ఓకేనా? గణేష మళ్ళీ ప్రే చేయి. నమస్తే పెట్టు. గణేష ఈ ఇయర్ వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మా ఇంటికి రా. బాయ్ బాయ్ గణేష. ఓకేనా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం గం గణపతయే నమః. ఓం గణేశాయ నమః. జై గణేష్. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. गणपति पप्पा आधा लड्डू चोरिया. जय बोलो गणेश महाराज की जय. जय 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 नमస్తే పెట్టమ్మా. జై జై నమస్తే పెట్టు. అట్లా కాదు, నువ్వు చూపి ఎట్లా పెట్టాలో. పండు తీసేసి చూపి. నమస్తే పెట్టమ్మా జేజకి. ఎవరు? శివుడా? నువ్వు శివుడువా? అమ్మో. హలో కివి. హాయ్ కివి. ఇంకిక్కడైతే వినాయకుడి నిమజ్జనం మా ఇంట్లోనే చేస్తున్నాము. సో ఇక్కడ మా బాల్కనీలో మంచిగా క్లీన్ చేసి ముగ్గు వేసి, పద్మం ముగ్గు వేసి, ఒక బాక్స్లో వాటర్ వేసి అందులో కుంకుమ, పసుపు,
కొంచెం పువ్వులు వేసి ఇంకా దాన్నే గంగా నదిలాగా భావించి అందులో నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ నేను పెట్టిన విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదనమాట. సో దాన్ని కదిలించి మా దేవుడి దగ్గరే పెట్టేసుకున్నాను. ఇంకా నేను పసుపుతో చిన్న వినాయకుడిని చేసుకున్నాను కదా, దాన్ని ఈరోజు నిమజ్జనం చేస్తున్నాము. సో మేము 3 రోజులు పూజలు చేసి 3వ రోజు నిమజ్జనం చేస్తున్నాము. ఐకాన్ తీసుకోబోతున్నావా? జై జై గణేష. 2 హ్యాండ్స్ తోటి చేతి నీళ్ళలో మెల్లగా వదులు. ఇట్లా ఇస్రేయద్దు, మెల్లగా నీళ్ళలో చేయి పెట్టు. అవన్నీ ఇంకా నీళ్ళలో వేసేయి. అట్లా కాదు, ప్లేట్తో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పూజ చేసుకోవాలి మేము. బాయ్ బాయ్ గణేష. ఇప్పుడు చెట్లోకి వేయాలి, చెట్టులో వేయాలి. పొద్దున తులసి చెట్లో వేయాలి వాటర్ అంతా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త గణేష్ చేసుకోవాలి, మళ్ళీ పూజ చేయాలి, మళ్ళీ నిమజ్జనం చేయాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్.